వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఒక కథ ఈ రోజు మనకు తెలిసిన సైన్స్లోని ఒక పెద్ద మిస్టరీని ఎలా వివరిస్తుందంటారు? రండి, ఇప్పుడు మనం టైంలో వెనక్కి వెళ్ళి ఆ కథ ద్వారా విశ్వానికి సంబంధించిన ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుందాం. వినడానికి చాలా వింతగా ఉంది కదూ, కానీ ఇది ఒక రాజు, ఆయన కూతురి కథ. కేవలం ఒకే ఒక్క పాట వాళ్ల జీవితాన్ని, వాళ్ల కాలాన్ని, వాళ్ల ప్రపంచాన్నే శాశ్వతంగా ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ కథ రాజు కాకుద్మి ఇంకా ఆయన కుమార్తె రేవతిది. తన కూతురికి సరియైన జోడిని వెతకడం కోసం రాజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. సలహా కోసం ఏకంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడినే కలవాలననుకున్నాడు. సరే, ఇక వాళ్ల ప్రయాణం మొదలైంది. మన భూమిని దాటి దేవతలు ఉండే బ్రహ్మలోకానికి. అది చాలా స్పెషల్ ప్లేస్. అక్కడి టైం మనకు తెలిసినట్టుగా అస్సలు నడవదు. కాని పాపం వాళ్లకు తెలీదు, ఈ ప్రయాణం వాళ్ల టైంనే ఎప్పటికీ మార్చేస్తుందని. కాకుద్మి రేవతి బ్రహ్మలోకంలో అడుగు పెట్టగానే వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి. ఆ లోకమంతా వర్ణించలేని ఒక వెలుగు, ప్రశాంతత, ఇంకా ఏదో అద్భుతమైన సంగీతంతో నిండి ఉంది. వాళ్లు వెళ్లేసరికి బ్రహ్మసభలో గంధర్వులు ఒక అద్భుతమైన మ్యూజిక్ కాన్సర్ట్ ఇస్తున్నారు. ఆ సంగీతం ఎంత బాగుందంటే కాకుద్మి, రేవతి అలా మైమరిచిపోయి వింటూ ఉండిపోయారు. అసలు టైం గడుస్తున్నట్టే అనిపించలేదు వాళ్లకి అది కేవలం కొన్ని క్షణాల వ్యవహారం అంతే. చివరికి ఆ సంగీత కచేరీ ముగిసింది. రాజు కాకుద్మి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తన కుమార్తెకు తగిన వరుడి గురించి అడిగాడు. బ్రహ్మగారు నవ్వుతూ వాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్పారు. కాని ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు వాళ్ల ప్రపంచాన్నే తలక్రిందులు చేశాయి. బ్రహ్మ చాలా ప్రశాంతంగా ఇలా అన్నారు, రాజా, నువ్వు ఇక్కడ ఈ సంగీతం కోసం వేచి ఉన్నావు కదా, ఈ కొద్ది సమయంలో భూమి మీద 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఆ మాటలు విన్న కాకుద్మికి ఒక్కసారిగా నోట మాట రాలేదు. 27 చతుర్యుగాలు అంటే సుమారుగా 11,66,00,000 సంవత్సరాలు. అక్షరాల అన్ని సంవత్సరాలు. జస్ట్ ఒక సంగీత కచేరీ కోసం వాళ్లు చెల్లించిన వెల అది. ఆ ఒక్క క్షణంలో వాళ్ల ప్రపంచం, వాళ్ల గతం అంతా మాయమైపోయింది. ఆ భయంకరమైన నిజంతో బరువెక్కిన గుండెలతో కాకుద్మి తన కూతురుతో కలిసి మళ్లీ భూమిమీదకు వచ్చాడు. కాని అది అతను వదిలివెళ్లిన ప్రపంచం కాదు. అది వాళ్లకు ఏమాత్రం పరిచయం లేని ఒక కొత్త ప్రదేశం. అతను కట్టుకున్న రాజ్యం శిథిలమైపోయింది. తన ప్రజలు, బంధువులు, స్నేహితులు ఒక్కరంటే ఒక్కరూ లేరు. అంతా కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ల గతం ఇప్పుడు ఒక జ్ఞాపకంగా కూడా మిగల్లేదు. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వాళ్ల రాజ్యాలు శిథిలాలుగా మారిపోయాయి. అక్కడున్న మనుష్యులు కూడా పూర్తిగా మారిపోయారు. పొట్టిగా, బలహీనంగా. వాళ్ల మధ్య ఆ పాత యుగానికి చెందిన రేవతి ఒక దేవతలా చాలా ఎత్తుగా నిలబడింది. ఆ కొత్త ప్రపంచంలో వాళ్లు పూర్తిగా అపరిచితులు. ఆ నిస్సహాయ స్థితిలో రాజుగారికి బ్రహ్మదేవుడి మాటలు గుర్తొచ్చాయి. కాలం ప్రతిచోటా ఒకేలా నడవదు. అప్పుడు అర్థమైంది, ఆ వాక్యం కేవలం ఒక మాట కాదని, అది విశ్వానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రమని, వాళ్ల విషాదానికి అదే కారణమని. ఆశ్చర్యకరంగా ఈ పురాణ కథ కొన్ని వేల సంవత్సరాల తరువాత ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఒక పెద్ద సైంటిఫిక్ థియరీని వివరిస్తోంది. దాని పేరే కాల వ్యత్యాసం లేదా టైం డైలేషన్. దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకుందాం. టైము ఒక నదిలా ప్రవహిస్తుందనుకోండి. భూమి మీద ఆ నది ఒక స్పీడ్లో ప్రవహిస్తే బ్రహ్మలోకం లాంటి చోట బహుశా అక్కడ గ్రావిటీ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అక్కడ నది ప్రవాహం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే అక్కడ గడిచిన ఒక్క క్షణం ఇక్కడ ఒక యుగంలా మారిపోయింది. చూడండి, ఈ కథలోని ప్రతి పాయింట్ టైం డైలేషన్కు సరిగ్గా సరిపోతుంది. బ్రహ్మలోకం అనేది భూమికి సంబంధించి ఒక వేరే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అక్కడ టైం నెమ్మదిగా గడిచింది. అందుకే రాజుకు కొన్ని నిమిషాలుగా అనిపించిన సమయం భూమి మీద కోట్ల సంవత్సరాలుగా మారిపోయింది. సరే, మరి వాళ్ల కథకు ఒక ముగింపుంది. ఆ యుగంలో ఉన్న బలరాముడిని రేవతి పెళ్లి చేసుకుంది. అంటే వాళ్లు కాలాన్ని జయించలేకపోయినా కొత్త కాలానికి అనుగుణంగా మారి తమ జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టారు. చివరిగా ఒక ప్రశ్న. ఈ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఐన్స్టీన్ తన థియరీలను ప్రకటించడానికి ఎన్నో వందల సంవత్సరాల ముందు. మన పూర్వీకులకు ఇదంతా ఎలా తెలిసింది? ఇది కేవలం వాళ్ల కల్పన, లేక విశ్వం గురించి మనకంటే లోతైన జ్ఞానం వాళ్లకు ఉందా?
బహుశా దీనికి సమాధానం కాలమే చెప్పాలేమో.